Daily. Taste the Daily. నూతన సంవత్సరం వేళ ఎల్ఓసి వెంబడి పాక్ డ్రోన్ కలకలం సృష్టించింది. భారత గగనతలంలోకి ప్రవేశించి ఐఈడీ మాదక ద్రవ్యాలను జారవిడిచినట్టు భద్రతా దళాలు గుర్తించి అప్రమత్తమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి ఈ ఘటన చోటు చేసుకుంది. ఖాదీ కర్మదా ప్రాంతంలోకి పాక్ డ్రోన్ చొరబడింది. దాదాపు 5 నిమిషాల పాటు అక్కడే చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలోనే ఐఈడీ మందుగుండు సామగ్రి డ్రగ్స్ ను జారవిడిచింది. డ్రోన్ కదలికలను గుర్తించిన వెంటనే భద్రతాధికారులు అలర్ట్ అయ్యారు. డ్రోన్ నుంచి జారిపడిన వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందా అనే కోణంలో ఖాదీ కర్మదాతో సహా పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. ఈ ఘటన పూంజ్ ప్రాంతంలో జరగబోయే ఉగ్రదాడిలో భాగంగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. నూతన సంవత్సరంలో పాక్ మద్దతున్న ఉగ్రవాద గ్రూపులు జమ్మూ కాశ్మీర్లో దాడికి ప్లాన్ చేశాయని గతంలో నిఘా వర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి నియంత్రణ రేఖ వెంబడి గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. నూతన సంవత్సర వేళ ఎల్ఓసి వెంబడి పాక్ డ్రోన్ కలకలం సృష్టించింది. భారత గగనతలంలోకి ప్రవేశించి ఐఈడీ మాదక ద్రవ్యాలను జారవిడిచినట్టు భద్రతా దళాలు గుర్తించి అప్రమత్తమయ్యాయి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ వెంబడి ఈ ఘటన చోటు చేసుకుంది. ఖాదీ కర్మదా ప్రాంతంలోకి పాక్ డ్రోన్ చొరబడింది. దాదాపు 5 నిమిషాల పాటు అక్కడే చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలోనే ఐఈడీ మందుగుడు సామగ్రి డ్రగ్స్ ను జారవిడిచింది. డ్రోన్ కదలికలను గుర్తించిన వెంటనే భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ నుంచి జారిపడిన వస్తువులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఏదైనా ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందా అనే కోణంలో ఖాదీ కర్మదాతో సహా పరిసర ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. ఈ ఘటన పూంజ్ ప్రాంతంలో జరగబోయే ఉగ్రదాడిలో భాగంగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. నూతన సంవత్సరంలో పాక్ మద్దతున్న ఉగ్రవాద గ్రూపులు జమ్మూ కాశ్మీర్లో దాడికి ప్లాన్ చేశాయని గతంలో నిఘా వర్గాలు సూచించాయి. ఈ నేపథ్యంలో భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి నియంత్రణ రేఖ వెంబడి గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.